అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు వీడియోలో మనం రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఈ సంవత్సరం అనగా 2024 ఆగస్ట్ 19వ తేదీ సోమవారం నాడు రాఖీ పండుగను జరుపుకుంటారు. కొంతమంది ముఖ్యంగా రాఖీని సోదరుల యొక్క క్షేమం కోసం కడతారు కాబట్టి దీనికంటూ శుభగడియలు ఉంటాయని నమ్ముతున్నారు. అయితే ఆగస్ట్ 19వ తేదీ సోమవారం నాడు పంచాంగం ప్రకారం భద్రకాలం 5:53 నుండి 1:32 వరకు ఉంది. కాబట్టి ఈ రోజున శుభగడియలు అనగా రాఖీ కట్టవలసిన సమయం సోమవారం మధ్యాహ్నం 1:46 నుండి రాత్రి 10 గంటల వరకు. కానీ మరికొందరు రాఖీ కట్టడానికి ప్రత్యేకంగా శుభగడియలేది అవసరం లేదని, పౌర్ణమి తిథిలో ఏ సమయంలో అయినా రాఖీని కట్టుకోవచ్చని చెప్తున్నారు. ఇక రాఖీ పండుగ అనగా రక్షాబంధనం విషయానికి వస్తే శాస్త్రాల ప్రకారం రక్షాబంధనం గురించి ప్రతి దగ్గర చెప్పబడుతుంది. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న సమయంలో అనగా శ్రీకృష్ణుడు శిశుబాలుడిని వధించి తిరిగి సుదర్శన చక్రం శ్రీకృష్ణుని చేతి వద్దకు వచ్చేటప్పుడు శ్రీకృష్ణుని బొటనవేలు తెగి పడిపోవడం చూసిన ద్రౌపదీదేవి వెంటనే వచ్చి తన చీర కొంగును చించి శ్రీకృష్ణుని వేలుకి కట్టడం వల్ల రక్షాబంధనం అని ఏర్పడింది అని శాస్త్రంలో చెప్తున్నాయి. అంతేకాకుండా ద్వాపర యుగంలో సుభద్రాదేవి కూడా శ్రీకృష్ణునికి రాఖీని కట్టినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలా అనేక విధాలుగా అనేక దగ్గర్ల రాఖీ పండుగ గురించి ప్రస్తావించబడింది. అయితే అందరికీ తెలిసిన ఒక కథనం ప్రకారం యముడు 12 సంవత్సరాల పాటు తన సోదరి యమునను సందర్శించలేదట. అప్పుడు యమున దిగులు పడి తన తల్లితో ఈ విషయం చెప్పిందట. నీ చెల్లెలు నీ కోసం ఎదురు చూస్తుందని యముడికి వార్త తెలియచేసిందట. ఇది విన్న యముడు తన సోదరి యమునాదేవిని కలవడానికి వచ్చాడు. యమునాదేవి యముడిని చూసి చాలా సంతోషించి అతని కోసం ఎన్నో వంటకాలు కూడా సిద్ధం చేసిందట. తనపై చెల్లెలు ప్రేమని చూసి చాలా సంతోషించిన యముడు చెల్లెలని వరం కోరమని చెప్పాడు. అప్పటి నుంచి సోదరుడికి రాఖీ కట్టే సంప్రదాయం మొదలైందని కథనం. చూసారు కదండి, ఈ వీడియోలో రాఖీ యొక్క మనం ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాము. సోదరీమణులు సోదరుడికి రాఖీ కట్టే ముందు వాళ్ళకి పూజ చేసి రాఖీ వందనం చేసిన తరువాత హారతిచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వచనాలు తీసుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.